గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీలో ఇటీవల చిరుతల సంచారం ఎక్కువైందని చెప్పాలి. ఏదైతే గడిచిన 2-3 నెలలుగా చూసుకున్నట్టయితే అనేక సందర్భాల్లో చిరుతల సంచారం అనేది అటు విద్యార్థులకు కంటపడుతుంది. అదే రకంగా బోధనా సిబ్బంది కూడా అనేక సందర్భాల్లో కంటతడబడినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఈ వేదిక యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ సాయంత్రం చీకటి పడిన తర్వాత బయట తిరిగి అలా కూర్చొని చదువుకోవాలంటే భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులే కాదు, బోధనా సిబ్బంది సైతం సాయంత్రం చీకటి పడిందంటే తిరుగులాడాలంటే కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో ఎక్కువైందని చెప్పాలి. మనతో పాటు వేదిక యూనివర్సిటీకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు చెప్పండి, ఏ రకం ఇప్పుడు ఇటీవల ఈ యొక్క చిరుత సంచారం అనేది మన యూనివర్సిటీలో ఎక్కువ కనబడుతుంది. మీరు ఎప్పుడన్నా చూసారా? ఏమిటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓం నమో వెంకటేశాయ. ఈ వేద విశ్వవిద్యాలయం ఎక్కువగా శేషాచల అడవులకి దగ్గరగా ఉండటం, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం, దానివలన వాస్తవంగా జింకలు ఎక్కువగా ఉండటం వలన చిరుత గత 3 మాసాల నుంచి ఎక్కువగా సంచరిస్తున్నమాట వాస్తవం. ఇక్కడ నీటి చలనం ఉంది, ఈ నీటి కోసం వస్తూ ఉంటుంది. అలాగే పుష్కలమైనటువంటి ఆహారం కూడా దానికి లభిస్తూ ఉన్నది. దానివలన ఇక్కడిక్కడే ఇది తిరుగుతూ ఉన్నమాట వాస్తవం. కానీ ఏమిటంటే ఇప్పటివరకు కూడా మనుషులపైన దాడి చేసినటువంటి ఇది ఇప్పుడు మనకి ఇంతవరకు రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి శునకాలను మాత్రం అపహరిస్తూ ఉన్నది. అలాగనే జింకల్ని బాగా వేటాడి తింటూ ఉన్నది. అయితే బాగా సంచరించడం వలన, అందరి మధ్యలో తిరుగుతూ ఉండటం వలన పిల్లలు, విద్యార్థులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి, అధ్యాపకులు అందరం కూడా భయంగా గడపడం జరుగుతూ ఉన్నది. సాయంత్రం ఏదైతే చీకటి పడిందంటే చాలు, సాధారణంగా మీరంతా కూడా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కూడా సాయంత్రం టైంలో ఇటీవల గతంలో మనం చూసుకుంటే ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని చదువుకునేటువంటి వాళ్ళు బాగా వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడు చీకటి అంటేనే యూనివర్సిటీ పరిధిలో భయాందోళన ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవం ఏంటంటే విద్యార్థులు వేదము ఉదయం పూట ఎక్కువ చదువుతూ ఉంటారు. అలాగే సాయంత్రం పూట నైట్ సమయంలో కూడా లైట్ల కింద, హైమాక్స్ లైట్లు పెద్ద ఉండటం వల్ల వాటి కింద రోడ్డు పైన కూర్చొని అధ్యయనం చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరుత సంచారం వల్ల ఏమైందంటే వీళ్ళందరూ కొంచెం భయం, ఆందోళనకు లోనయ్యి ఎవరు కూడా బయటికి రావటం లేదు. అందరం, మాకు కూడా వాస్తవంగా భయం. అందువల్ల విద్యార్థులందరినీ ఫెన్సింగ్ లోపలే హాస్టల్స్లోనే ఉంచుతున్నాం, బయట ఎవరిని తిరగకుండా. నేను ఇక్కడే చూశానండి, ఈ చలంలో నీళ్ళు తాగటం మేమందరం కూడా చూసాం. చిరుతను ఇక్కడే చూశాను. ఎంత వయసు సుమారు ఎంత ఉంటుంది? ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది. రెండు ఉన్నాయి. రెండింటిని చూసాం మేము, పెద్దది ఒకటి, చిన్నది ఒకటి. పెద్దదేమో నడి వయసులో ఉన్నది, చిన్నది పిల్లలా ఉన్నది. అలా 2 చిరుతలు సంచరిస్తున్నవి. ఆ 2 మాకు కంటపడ్డాయి. బోధనా సిబ్బంది అంతా కూడా తెలియజేస్తున్నది ఏమిటంటే, మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క కుంటలోనే ఈ యొక్క చిరుతలు ఇక్కడికి వచ్చి నీళ్లు తాగడం ప్రత్యక్షంగా మేమంతా చూసాము. మాతో పాటు విద్యార్థులు కూడా చూశారు. ఏదైతే ఒకటి పెద్ద హైట్ ఉన్నటువంటి ఒక చిరుత, దాని పక్కనే మరో చిన్న పిల్ల సైజు ఉన్నటువంటిది, మరో చిన్న పిల్ల చిరుతని కూడా చూసామంటూ కూడా బోధనా సిబ్బంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చిరుతల సంచారం అనేది మాత్రం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లు, ఏదైతే వేదిక యూనివర్సిటీ హాస్టల్ కావచ్చు, తరగతుల గదులు కావచ్చు, ఇటు ఆనుకునే ఈ యొక్క మనం చూస్తున్నటువంటిది ఈ ప్రాంతమే. ఇక్కడే బోన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క చిరుత దర్జాగా దీనికి కావాల్సిన ఫుడ్ కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, అన్నీ బయట తిరుగుతుంది కాబట్టి అది ఆ బోను చిక్కకుండా ఏదైతే ఈ పరిసరాల్లోనే ఇటు నీళ్లు తాగడానికి ఈ కుంటకాడికి వస్తుంది. అదే రకంగా ఈ జింకలు, శునకాలు ఈ యొక్క పరిధిలో ఎక్కువ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే జింకలు కావచ్చు, అనేక జంతువులు, ఏదో దుప్పులు కావచ్చు, అనేకం సంచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వేదిక యూనివర్సిటీ పరిధిలో కావచ్చు ఈ శునకాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ఈ చిరుతలు వాటి మీదనే ఎక్కువ దాడి చేసి మనం చూస్తూ ఉంటాం. నిన్న కూడా ఏదైతే తిరుపతిలోని జీవకోన అటువంటి ప్రాంతం వద్ద కూడా ఒక కుక్క మీద దాడి చేసినటువంటి చిరుత గాయపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ యూనివర్సిటీ పరిధిలో కూడా ఇదే తరహా ఏదైతే ఈ శునకాలు కావచ్చు, జింకలు కావచ్చు, మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా సంచరిస్తూ ఉంటాయి. అయితే మనం చూస్తున్న ఏదైతే ఈ యొక్క వేదిక యూనివర్సిటీ హాస్టల్ ఆనుకునే ఒక చిరుతను బంధించేందుకు బోను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూడొచ్చు. ఏదైతే
ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది ఏదైతే ఈ యొక్క ఆ బోన్కి ఎదురుగా ఈ యొక్క ట్రాప్ ఆ యొక్క చిరుత సంచారాన్ని గుర్తించేందుకు ఈ యొక్క ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో 3 బోన్ల వరకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు ఏదో చిరుతను బంధించేందుకు. అయితే ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఏదైతే చిరుత యొక్క బోన్లో చిక్కినటువంటి పరిస్థితి లేదు. ఇది పరిసరాల్లోనే కంటిన్యూగా రిపీట్గా తిరుగుతున్నటువంటి ఆనవాళ్ళు అయితే బోధనా సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కూడా అనేక సార్లు గుర్తించాము, మేము చూసామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. మనం ఒక్కసారి ఇక్కడ చూడవచ్చు, ఏదో ఇక్కడ మాంసం ముద్దలు కూడా వేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదంతా కూడా ఈ బోనుకు అనుకొని ఫారెస్ట్ అధికారులు మాంసపు ముద్దలు ఇక్కడ వేశారు. వీటిని గుర్తించి ఆ స్మెల్కి ఈ యొక్క చిరుత తినేందుకు వచ్చి ఈ బోన్లో బంధించేందుకు ఇదంతా ఒక ట్రాప్ చేసే విధంగా కూడా ఇదంతా చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూడొచ్చు అక్కడక్కడ ఇదంతా మాంసపు ముద్దలు. మనం చూస్తున్న ఇది ఎదురుగా ఉన్నది చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేసినటువంటి బోను. ఈ బోన్లు ఇలాంటి బోన్లు ఇంకా 2 కూడా మరో ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ చిరుతలు మాత్రం ఇటీవల ఏదైతే గడిచిన 2 నెలలుగా అయితే ఎక్కువ సంచారం అన్నది పెరిగిందనే చెప్పాలి. గతంలో మనం చూసాం ఏదైతే జూ పార్క్ రోడ్లో కూడా 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి ఒక వాహనదారుడి మీద కూడా ఒక చిరుత దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం వీటిని బంధించేందుకు సర్వశక్తులు వడుతున్నారు. అయితే చిరుతలు మాత్రం ఈ యొక్క సంచారం అన్నది మాత్రం ఎక్కువైందని చెప్పాలి. అదే రకంగా ఈ యొక్క చిరుత ఏదైతే మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఇక్కడ తినడం, ఆ కుంటలోకి వెళ్ళి నీళ్లు తాగి దాని జీవనాధారం అంతా కూడా ప్రశాంతంగా సాగించుకుంటుంది. బోన్లో మాత్రం చిక్కడం లేదు. అయితే దీన్ని ఎలాగైనా బంధించేందుకు మాత్రం ఫారెస్ట్ అధికారులు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పాలి. అయితే యూనివర్సిటీ పరిధిలో మాత్రం అటు విద్యార్థులు కావచ్చు, బోధనా సిబ్బంది కావచ్చు, ఏదైతే క్వార్టర్స్లో కూడా ఉండేటువంటి ప్రజలు ఉన్నారు, వీళ్ళంతా కూడా సాయంత్రం చీకటి పడిందంటే చాలు భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితులు మాత్రం ఎక్కువని చెప్పాలి. అయితే గడిచిన 2 నెలల్లో కూడా ఇటీవల ఇటు విద్యార్థులు కంట అనేక సార్లు కనబడినటువంటి పరిస్థితి. నిన్న కూడా ఇదే యూనివర్సిటీ పరిధిలో ఒక చోట ఒక హాస్టల్ సంబంధించి మనం ఉన్న ప్రాంతం నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మరొక హాస్టల్ ఉంది. అక్కడ కూడా ఈ చిరుత నిన్న మార్నింగ్ సంచరించినట్టుగా కూడా కొన్ని ఫోటోలు రావడం జరిగింది, వీడియోలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే చిరుతను బంధించేందుకు మాత్రం ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, బోన్లు ఏర్పాటు చేశారు. అవి మాత్రం ఏదైతే చిరుతలు మాత్రం దొరకనటువంటి పరిస్థితి. అయితే దీని పరిష్కారం దీన్ని ఎక్కడ నివారణ చేయాలన్నది మాత్రం ఫారెస్ట్ అధికారులు కూడా అంత చిక్కడం లేదు. కానీ బోన్లు అదే రకంగా ట్రాప్ కెమెరాల ద్వారా అయితే ఏర్పాటు చేసి బంధించేందుకు శక్తులు వడ్డుతున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థులు కావచ్చు, బోధన సిబ్బంది కావచ్చు, భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితులు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.